తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ దళపతి. తమిళనాడు రాజకీయ చరిత్రలో ఒక అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. రిజల్ట్ వచ్చిన తర్వాత వారం రోజుల వరకు సుమారుగా 6 రోజులు రోజుకొక ఉత్కంఠ, రోజుకొక రకమైనటువంటి పరిణామాల నేపథ్యంలో ఎట్టకేలకు విజయ్ దళపతి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దశాబ్దాల తరబడి సాగుతున్న ద్రవిడ రాజకీయాల ముసుగును తొలగిస్తూ వెండితెర వేల్పు దళపతి విజయ్ ఇప్పుడు ప్రజానేతగా కొత్త అవతారం ఎత్తారు. అభిమానుల గుండెల్లో గూడు కట్టుకున్న నటుడు ఇప్పుడు కోట్ల మంది ప్రజల భవిష్యత్తును తీర్చిదిద్దే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అసాధ్యమనుకున్న విజయాలను సుసాధ్యం చేస్తూ తమిళగ వెట్రి కలగం పార్టీ విజయ్ సృష్టించినటువంటి ఈ సంచలనం భారత రాజకీయాలలోనే ఒక మైలురాయిగా నిలిచిపోనుంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువరినప్పటి నుంచి రాష్ట్రంలో రోజుకొక ట్విస్టు, ఎత్తులపై పై ఎత్తులు. ఎన్నికల్లో మొత్తం 234 స్థానాలకు గాను టీవీకే 108 స్థానాలు గెలుచుకొని అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మ్యాజిక్ ఫిగర్ మార్కును అందుకోవడంలో స్వల్పంగా వెనకబడింది. అది కూడా విజయ్ 2 స్థానాల్లో గెలిచారు కాబట్టి ఒకటి రాజీనామా చేస్తే వారికున్న బలం 107కు వచ్చింది. దీంతో గత 5-6 రోజులుగా రాష్ట్రంలో తీవ్రమైనటువంటి రాజకీయ అనిశ్చితి నెలకొంది. అయితే విజయ్ తన రాజకీయ చతురతతో మిత్రపక్షాలను ఏకం చేయడంలో ఇప్పుడు సఫలీకృతుడయ్యాడు. ఎట్టకేలకు నిన్న సాయంత్రానికి ఒక కొలిక్కు వచ్చింది మద్దతుకు సంబంధించి. తొలుత కాంగ్రెస్ పార్టీ తన 5 స్థానాలతో మద్దతు ప్రకటించగా ఆ తర్వాత సిపిఐ, సిపిఎం 2 స్థానాలు వారికి మద్దతును తెలిపాయి. దీంతో టీవీకే కూటమి బలం 116కు చేరింది. ఇక చివరి నిమిషం వరకు సస్పెన్స్ కొనసాగించినటువంటి తిరుమావలన్ నేతృత్వంలోని వీసీకే, ఐయుఎంఎల్ పార్టీలు కూడా శనివారం సాయంత్రం తమ మద్దతు లేఖలను అందజేయడంతో ఇక విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి మార్గం సుగమమైంది. రాష్ట్రంలో రాజకీయ స్థిరత్వం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయా పార్టీలు ప్రకటించాయి. విజయ్ 2 స్థానాల నుంచి విజయం సాధించడంతో ఒక స్థానాన్ని వదులుకున్న తర్వాత టీవీకే కూటమి నికర బలం ఇప్పుడు 120కి చేరింది. ఈ సంఖ్యాబలంతో శనివారం రాత్రి రాజ్భవన్లో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ను కలిసిన విజయ్ ప్రభుత్వ ఏర్పాటును కోరారు. గవర్నర్ ఆయన అభ్యర్థనను నెంబరింగ్ ఉంది కాబట్టి ఆమోదిస్తూ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి ఓకే చెప్పారు. ఈరోజు ఇప్పుడు ఎగ్జాక్ట్గా 10 గంటలకు మొదలైంది ప్రమాణ స్వీకార కార్యక్రమం. చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో అశేషమైనటువంటి జనాల మధ్య, అభిమానుల మధ్య, కావలసినటువంటి వారి మధ్య చారిత్రాత్మక ప్రమాణ స్వీకార వేడుక మొదలైపోయింది. నిజానికి కార్యక్రమం మధ్యాహ్నం జరగాల్సి ఉన్నప్పటికీ అక్కడ కొన్ని కారణాల చేత సూచనల మేరకు ఉదయమే ముహూర్తాన్ని ఖరారు చేశారు. విజయ్తో పాటు మరో 9 మంది క్యాబినెట్లో ఇప్పుడు మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా హాజరయ్యారు. దేశవ్యాప్తంగా ఉన్న కీలక నేతలు కూడా కార్యక్రమానికి హాజరయ్యారు. మరోవైపు ద్రవిడ రాజకీయ దిగ్గజం ఎంకే స్టాలిన్ ఈ మార్పు పైన స్పందిస్తూ తమ పార్టీ అసెంబ్లీలో నిర్ణయాత్మక ప్రతిపక్షంగా పనిచేస్తుందంటూ కూడా ప్రకటించారు. ఇన్నాళ్ళు డిఎంకే, ఏఐడిఎంకేల మధ్య తిరుగుతున్న తమిళ రాజకీయం ఇప్పుడు 3వ శక్తి వైపు మళ్ళింది. చెన్నై నగరమంతా ఇప్పుడు దళపతి నినాదాలతో మారుమోగిపోతుంది. నెహ్రూ స్టేడియం పరిసర ప్రాంతాలలో వేలాది మంది అభిమానులు సందడి చేస్తున్నారు. విజయ్ ఫోటోలు, కండువాలకు భారీగా ఇప్పుడు గిరాకీ కూడా పెరిగింది. అక్కడ పోలీసు యంత్రాంగం స్టేడియం వద్ద భారీ భద్రతను కూడా ఏర్పాటు చేసింది. 60 ఏళ్ల ద్రవిడ ఆధిపత్యాన్ని కాదని ఒక నటుడిని తమ నాయకుడిగా ఎన్నుకున్నటువంటి తమిళ ప్రజల తీర్పు ఏ మేరకు ఫలిస్తుందో అనేది ఇప్పుడు అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. అండ్ ఇప్పుడు ప్రమాణం చేసిన వెంటనే విజయ్ ఉచిత బస్సు పైన మొదటి సంతకం చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. మే 13వ తేదీలోపు అసెంబ్లీలో విజయ్ తన బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది. అది కేవలం సాంకేతిక ప్రక్రియ మాత్రమేనని, ప్రజల మద్దతు ఇప్పటికే ఆయనకు దక్కిందంటూ కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏదేమైనా కూడా దశాబ్దాల తరబడి నడుస్తున్నటువంటి రాజకీయ పరిణామాలు తమిళనాడులో ఇప్పుడు ఒక్కసారిగా మారాయి. విజయ్ దళపతి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి ఈ సందర్భంలో లక్షలాది మంది విజయ్ అభిమానులు ఇప్పుడు తమిళనాడు వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణాన్ని
సెలబ్రేట్ చేసుకుంటున్నారు. లక్షలాదిగా అభిమానులు ఇప్పుడు ఆ స్టేడియం వద్దకి కూడా చేరుకొని తమ నాయకుడు, తమ హీరో, ఇన్ని రోజుల పాటు వెండి తెరపై చూసినటువంటి తమ నాయకుడు ఈ రోజు నుంచి ముఖ్యమంత్రిగా, తమిళనాడు ముఖ్యమంత్రిగా చూడబోతున్నాము, ఆ యొక్క ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మా హీరోని రియల్ హీరోగా చూడబోతున్నాము అంటూ కూడా వారి యొక్క ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇక ఈ తమిళనాడులో మారినటువంటి రాజకీయ పరిణామాలు, ఈ పరిస్థితులు రాబోయే రోజులలో ఎలాంటి పరిణామాలకు దారిస్తాయి, అక్కడ ప్రజలకు ఏ రకమైనటువంటి ఈ కొత్త ప్రభుత్వం, విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది, అంతకుముందు ఎలక్షన్ క్యాంపెయిన్లో ఇచ్చినటువంటి మేనిఫెస్టో హామీలను అన్నిటిని కూడా అమలు చేసేటువంటి పరిస్థితి ఉంటుందా, లేదా కొన్నిటిని అమలు చేసి అన్ని రాజకీయ పార్టీల మాదిరే తను కూడా ఆ రాజకీయ పార్టీలో మాదిరే ముందుకు వెళ్తారా, ఏం జరుగుతుందనేది మాత్రం ఇప్పుడు డిఎంకే, అన్నా డిఎంకే క్షుణ్ణంగా చూసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఏదేమైనా ప్రస్తుతం అక్కడ స్టేడియం వద్ద, నెహ్రూ స్టేడియం వద్ద అయితే కోలాహలమైనటువంటి వాతావరణం, ఒక పండగ వాతావరణం నెలకొంది. విజయ్ అభిమానులు, టీవీకే మద్దతుదారులు అందరూ కూడా అక్కడికి చేరుకొని తమ నాయకుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి సందర్భంలో అక్కడికి వచ్చి చాలా సంతోషంగా ఆ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సందర్భం ఏర్పడింది. చాలామంది విశేషమైనటువంటి నటులు, త్రిష కూడా అక్కడికి రావడం జరిగింది. మిగతా రాజకీయ సినీ సంబంధించినటువంటి కొంతమంది కూడా ఈ ప్రమాణ స్వీకారానికి రావడం జరిగింది. ఏదేమైనా కూడా సౌత్ ఇండియాలోనే ఒక విశేషమైనటువంటి పరిణామంగా చెప్పుకోవచ్చు ఈ విజయ్ ప్రమాణ స్వీకారం అనేది. అందుకే ఈ యొక్క విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా అటెన్షన్ని క్రియేట్ చేసినటువంటి పరిస్థితి ఏర్పడింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు ఈ రోజు నుంచి అఫీషియల్గా చేపడుతున్నారు కాబట్టి మొదటి సంతకం అక్కడ ఉచిత బస్సులు అని చెప్తున్నారు. ఆ తర్వాత ఇంకేం నిర్ణయాలను ప్రకటిస్తారు, అతన్ని గెలిపించినటువంటి ప్రజల కోసం ఒక ముఖ్యమంత్రిగా మొదటి ప్రసంగంలో ఏం చెప్పబోతారు, ఏ విధంగా తను హామీలను అమలు చేయబోతున్నారు, ప్రజలకు ఎలాంటి అష్యూరెన్స్ ఇస్తారు అనేటువంటి విషయాలకు సంబంధించి ముఖ్యమంత్రి బాధ్యతల తర్వాత విజయ్ ప్రజలను ఉద్దేశించి, తమిళనాడు ప్రజలను ఉద్దేశించి ఏం మాట్లాడుతారు అనేది కూడా ఇప్పుడు అక్కడ చర్చనీయాంశంగా మారింది.